గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. ఓ మహాబాహో అర్జున, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములందు వర్తిల్లుతూ ఉన్నవి అని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ఇది స్వామివారు చెప్పడం. ఇక్కడ ఏం తెలుసుకోవాలని అర్జునుడికి స్వామివారు చెప్తున్నారంటే గుణ విభాగతత్వము అలాగే కర్మ విభాగతత్వము రెండు తెలుసుకోవాలట. ఇవి ఎవరికి చక్కగా అర్థమవుతాయే, గుణములే గుణములందు వర్తిల్లుతున్నాయి, నేను దానికి కారణం కాదు అనే ఒక చక్కటి అభిప్రాయానికి వచ్చి తాను అందులో పడకుండా, ఆ బంధాలలో చిక్కుకోకుండా, ఆసక్తుడు కాకుండా ఆనందంగా ఉంటాడు. ఈ సంసారంలో కూడా, ఈ లోకంలో ఆనందంగా ప్రవర్తిల్లుతూ ఉంటాడు అని చెప్పుతున్నాడు ఇక్కడ స్వామివారు. ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం మనం. వాస్తవంగా గుణాలన్నీ కూడా ప్రకృతి గుణముల నుండే మనకి ఆపాదించబడతాయి. ప్రాణులకి ప్రకృతి నుండి సత్వరజ తమో గుణాలు కూడా మనము మానసికంగా, ఆలోచనలుగా, భావనలుగా, తర్వాత కర్మలుగా ఇవన్నీ కూడా వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. ఎవరైతే కర్మయోగి లేదా జ్ఞాని ఉంటాడో అతనికి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గుణ విభాగము 3 ఉన్నాయి గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. కర్మ విభాగము సత్వగుణంతో ఆలోచించినప్పుడు చేసే కర్మ సాత్వికంగా ఉంటుంది. రజోగుణం ఉంచుకొని ఆలోచించినప్పుడు దాని తగ్గ అభిప్రాయాలు, దాని తగ్గ ఆచరణ, కర్మ రాజసికంగా ఉంటుంది. తమో గుణం మనలో బాగా వృద్ధి చెంది ఉన్నప్పుడు దాని తగ్గ ఆలోచన, దాని తగ్గ కార్యాచరణ, కర్మ అంతా కూడా తమో గుణ భూయిష్టంగా ఉంటుంది. అంటే ఈ 3 గుణాలకు తగ్గట్టుగానే 3 రకాల కర్మలు మనం చేస్తున్నాం. గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రకృతి నుండి వస్తున్నాయి. ప్రకృతి జనితములు సత్వరజ తమో గుణములు అవి మన మీద పనిచేస్తూ ఉంటాయి. మన మీద అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, ఎలా ప్రభావితం చూపిస్తాయి అంటే మనము నేర్చుకున్న సంస్కారాన్ని, క్రమశిక్షణను, పరిస్థితిని, చుట్టూ ఉండే వాతావరణాన్ని, అలాగే కొంతవరకు మన పూర్వజన్మలో మన మానసిక స్వభావము చేసిన కర్మలు ఏమైతే ఉన్నాయో అవి కూడా వెంట వస్తాయి. కాబట్టి ఆ ప్రారంధాన్ని, వీటన్నిటినీ కూడా కలిపి మన పైన ఈ గుణాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ గుణాలకి తగ్గట్టుగానే ఆచరణ అనేది ఉంటుంది, కర్మలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే జ్ఞాని లేదా యోగి మహాత్ముడు ఉంటాడో, కాస్త జ్ఞానం కలిగిన వాడు ఏమాలోచిస్తారంటే వీటన్నిటికీ నేను కర్తని కాదు, గుణములే గుణములు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని తను స్పష్టంగా తెలుసుకుంటాడు. నేను కర్తను అని అనుకోవడమే వచ్చిన ప్రమాదం. నేను కర్తను అనుకుంటే మనం చేసిన ఒక ఆచరణ చాలా గొప్పదైతే నేను గాంగా ఇది చేసేసాను అని అహంకారంతో మనుషులు భూమి మీద నిలవడం, ఆకాశానికి ఎగురుతారు, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు. అహంకారంతో సాటి వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ అహంకార భూయిష్టంగా అజ్ఞానంతో రజోగుణం వృద్ధి చెంది ప్రవర్తిస్తూ ఉంటారు. లేదు, ఆ చేసిన పని కానీ ఫెయిల్ అయిందా, ఇక మొదలు నా వల్ల ఏమీ కాదు, నేను ఒక చేతగాని వాడిని, నా జీవితమే వ్యర్థము, మిగతా అందరూ బాగుంటున్నారు, నాలోనే ఏదో లోపం ఉంది, నా బ్రతికే అనవసరం, ఏదన్నా చేసుకొని ఆత్మహత్య లాంటిది కడతేరిపోతే అయిపోతుంది, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయను, ఒక ఆత్మన్యూడతా భావానికి లోనవుతారు. ఇది కూడా ఒక విధంగా తమ గుణ భూయిష్టమైనది, అజ్ఞానమని చెప్పాలన్నమాట. ఇవి రెండూ ఉండకుండా ఉండాలంటే తాను సత్వగుణంతో, అంటే కాస్త జ్ఞానిగా ప్రవర్తించాలి. జ్ఞానికి ఏం తెలుస్తుంది అంటే సత్వరజ తమో గుణాలు 3 కూడా మనకి ప్రకృతి నుండి ఆవిర్భవించేవి. మనము చక్కగా ఉంటూ ఒక మంచి నడవడిక, క్రమశిక్షణ, మంచి పెంపకము, ఒక సత్సంగము, మంచి పుస్తకాలు చదువుకొని, మంచి ఆచరణ, మంచి అలవాటు చేసుకొని, సదాలోచనలు చేస్తూ, మహాత్ముల భాషణలు, మహాత్ములు చెప్పిన మంచి విషయాలు వింటూ మంచి మార్గంలో నడుస్తూ ఉండే వాళ్ళకి ఆ సత్వగుణం బాగా ప్రకృతిలో నుండి మనం ఆ సత్వగుణాన్ని ఎక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆలోచన నుండి దానికి తగ్గట్టుగానే యాక్టివిటీస్ చేస్తాం, సత్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తాం. అలాగే రజోగుణానికి సంబంధించినవి కూడా మనం ఆ విధమైన పరిస్థితిలో ఉన్నామంటే వాటి తగ్గ అలవాట్లు, ఆచరణ ఉంటుంది. తమో గుణానికి కూడా ఆ విధంగానే. ఈ విషయాన్ని జ్ఞాని అనేవాడు గ్రహిస్తాడు కాబట్టి నేను నాది, గెలిస్తే నేను గంగా గెలిచాను, ఓడిపోతే నా బతికే వేస్ట్, నేను ఓడిపోయాను, మిగతా అందరూ బాగున్నారు, ఈ విధమైన అటు ఎగరడము ఇటు కింద పట్టము ఇవి రెండూ మానుకొని గుణములే గుణములు ఎందుకు వర్తిల్లుతూ ఉన్నాయి, నేనేమి దీనికి కర్తను కాదు అనే ఒక విషయాన్ని తెలుసుకొని తన జీవితంలో తృప్తుడై ఈ సంసారం నందు కూడా ఆనందంగా, ప్రశాంతంగా భగవంతుడిని బుద్ధిలో ఉంచుకొని
మనగలుగుతాడు. కాబట్టి పరమాత్మ ఇక్కడ జ్ఞానయోగి అని చెప్తున్నాడు. గుణ విభాగ తత్వము, కర్మ విభాగ తత్వము, ఈ గుణాల వలనని ఇలాంటి కర్మలు చేస్తున్నాం తప్ప మనమేమి కర్తలము కాదు అన్న విషయాన్ని తెలుసుకున్న వ్యక్తికి పరమాత్మ ఇక్కడ జ్ఞానయోగి అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రధానమైనది, పవిత్రమైనది జ్ఞానము, సర్వోత్కృష్టమైనది జ్ఞానము. అది ఎప్పుడైతే మనం కాస్త తెలుసుకొని మనలో ఆ జ్ఞానం వికసిస్తూ ఉంటుందో నిదానికి మనము దుష్టకర్మలు, దుష్ట ఆలోచనలు, ఈ దుష్ట గుణాలు రిసీవ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ వదిలేసి చక్కటి గుణాలతోటి మన మనస్సు, హృదయం వికసిస్తుంది. దానికి తగ్గట్టుగానే బుద్ధి పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగానే చక్కటి ఆచరణలు ఉంటాయి. ఆచరణలన్నీ కూడా పరమాత్మ ప్రాప్తికి దారితీస్తాయి. మానవ జన్మ ధరించడానికి మార్గం సుగమమవుతుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.